ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దూకుడు మీద ఉంది. విజయాల మోత మోగిస్తోంది. ఇప్పటికే ఫైనల్లో అడుగుపెట్టింది. ఐపీఎల్ చరిత్రలో 4గోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఇప్పటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ కొట్టలేదు. ఈసారైనా కప్ అందుకోవాలని ఫ్యాన్స్ అంచనాలు పెంచుకుంటున్నారు. అయితే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రత్యర్థి ఎవరైతే బెటర్ గా ఉంటుందనే చర్చ జరుగుతోంది. ముంబై ఇండియన్స్ ఫైనల్ కు వస్తే మాత్రం ఆర్సీబీకి డేంజర్ తప్పదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆర్సీబీ బలంగా ఉన్నప్పటికీ ముంబైతో అంత ఈజీగా ఉండదని మాజీలు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ అశ్విన్ రియాక్ట్ అయ్యాడు. ఆర్సీబీ టైటిల్ గెలవాలంటే ఫైనల్స్ కు ముంబై ఇండియన్స్ చేరకూడదన్నాడు. ఒకవేళ ఎంఐ ఫైనల్లో చేరితే ఆర్సీబీ ఆశలు ఆవిరయ్యే అవకాశం ఉందన్నాడు. టైటిల్ రేస్ లో ముంబై ఇండియన్స్ సిక్సర్ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నాడు. క్రికెట్ లో ఏదైనా జరగచ్చని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. తానే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడినైతే మాత్రం గుజరాత్ టైటాన్స్ తో ఫైనల్ ఉండాలని కోరుకుంటానన్నాడు. అయితే ముంబై పంజాబ్ తో ప్రమాదం ఎక్కువే అని పరోక్షంగా చెప్పాడని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఒకవేళ ఫైనల్లో ఆర్సీబీ చేజింగ్ చేయాల్సి వస్తే పరిస్థితులను కోహ్లీ అనుకూలంగా మలుచుకుంటాడన్నాడు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆర్సీబీ సంవత్సరంలాగే కనిపిస్తోందన్నాడు. ఐపీఎల్ 18వ సీజన్లో ఆర్సీబీ ఆట తీరుపై మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ స్పందించాడు. ఈసారి ట్రోఫీ ఆర్సీబీదేనని జోసెన్ చెప్పాడు. ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కోహ్లీ గెలుచుకుంటాడని చెప్పుకొచ్చాడు. హేజల్వుడ్ అద్భుతంగా రాణిస్తున్నాడని కితాబిచ్చాడు. ఈ ఏడాది కప్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుదేనని అంచనా వేశాడు. మరోవైపు తొలి క్వాలిఫైర్లో 12 పరుగులకే పరిమితమైన కోహ్లీకి ఏబీ డివిలియర్స్ మద్దతుగా నిలిచాడు. ఫైనల్లో చేజ్ మాస్టర్ రాణించే అవకాశం ఉందన్నాడు. విరాట్ విషయంలో తనకు అనుమానాలు లేవన్నాడు. 2016 సీజన్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఇప్పుడు లేదన్నాడు. ప్రస్తుతం ఆర్సీబీ ఫైనల్ కు చేరుకుందన్నాడు. టైటిల్ కు అడుగు దూరంలో ఉందని గుర్తు చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ యూనిట్ బలంగా ఉందన్నాడు. హేజల్వుడ్, భువనేశ్వర్ కుమార్ పై ప్రశంసలు కురిపించారు. ఇద్దరూ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారని కితాబిచ్చాడు. ఐపీఎల్ ఫైనల్ కోసం ఆర్సీబీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈసారి టైటిల్ డ్రీమ్ నెరవేరాలని కోరుకుంటున్నారు. 18 ఏళ్ల నిరీక్షణ ఫలించబోతుందని అంచనాలు పెంచుకుంటున్నారు. ఇదే టైంలో పంజాబ్ కింగ్స్ తో ఆర్సీబీ తొలి క్వాలిఫైర్లో ఒక ప్లకార్డ్ ప్రత్యేకంగా కనిపించింది. సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆర్సీబీ ఈసారి కప్ సాధించకపోతే తన భర్తకు విడాకులిస్తానని ప్లకార్డులో రాసి ఉంది. ఈ ప్లకార్డుతో ఉన్న మహిళ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిజానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఫాలోవర్స్ ఎక్కువే ఉన్నారు. తమ బ్లడ్ లో ఉన్నది ఆర్బీసీ కాదు ఆర్సీబీ అంటూ ప్లకార్డులు పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆర్సీబీ కప్ గెలిచే వరకు పెళ్లి చేసుకోబోమని కూడా కొందరు అభిమానులు గతంలో ప్లకార్డులు ప్రదర్శించారు.